నమస్తే. నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభల్లో కొన్ని గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. మొదలు కేసీఆర్ నిర్వహించిన సభ బహుశా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 2014కు ముందు కేసీఆర్ సభలకు ఎలాంటి స్పందన వచ్చేదో నిన్నటి సభకు ఆ స్పందన వచ్చింది. ఆయన సభా వేదిక దగ్గరికి రావడం మొదలుకొని ఆయన ఉపన్యాస ధోరణి కూడా ఆ స్థాయిలో కనబడింది. దానికి ప్రధానమైన కారణం ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి ఒక అంశం అయితే కనుక, రెండవది వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, మరొక అంశం రోజువారీగా జరిగే కార్యక్రమాలు లేదా కాస్త ముందస్తుగా ఒక ప్రణాళిక వేసుకొని దానికి తగిన కార్యాచరణ రూపొందించుకొని దాన్ని సమగ్రంగా పర్యవేక్షణ చేసి ఉంటే సమస్యలు వచ్చేవి కావు. అలాంటివి కూడా చేయని కారణంగా, ఉదాహరణకు కేసీఆర్ మాట్లాడుతూ అన్నారు, యూరియా కోసం మళ్ళీ లైన్లు నిలబడే రోజులు వచ్చినాయి, తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇవి ప్రజలకు నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాలు. మొన్నటి సీజన్లో ఎరువుల కోసమై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కలిగిన ప్రయోజనం ఏమిటి అని ఎవరన్నా అడిగితే కనుక, మాకు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, ఎరువు కోసం విత్తనాల కోసం లైన్లో నిలబడలేదు అని జనం అనుకున్నారు. వారి అనుభవంలోకి వచ్చింది అది. దాంతోపాటుగా మిషన్ కాకతీయ మరొక ప్రధానమైన అంశం. అంటే కొన్ని వేలాది గ్రామాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు, వారందరి అనుభవంలో ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత ఒకనొక మార్పు కనబడుతున్నదని ఒక భావన. వారి జిల్లా కేంద్రాలు లేదా నియోజకవర్గ కేంద్రాల్లో కనబడుతున్న విజబుల్ అభివృద్ధి ఒకటి కనబడుతుంది, విజబిలిటీ ఉన్నది అభివృద్ధిలో. ఇవన్నీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏమిటి, కేసీఆర్ ఏమిటి అనే విషయాలు చాలా స్పష్టంగా వారి అనుభవంలోకి వచ్చినాయి. మరి గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏం జరిగి ఉన్నది? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండే వ్యతిరేకత ఉంటుంది. తొలి 5 ఏళ్ళు ఆయన పట్ల ఏ వ్యతిరేకత లేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆయన వ్యవహార శైలి పట్ల వ్యతిరేకత ఉన్నది. కేసీఆర్ పనిచేయలేదనో, ఆయన ప్రజల గురించి పట్టించుకోలేదని లేదు, వారి వ్యవహార శైలి బాగాలేదన్న దాని చుట్టే మొత్తం చర్చ నడిచింది. దాన్ని కాంగ్రెస్ అనుకూలంగా మలుచుకోగలిగింది. రేవంత్ రెడ్డి మాట తీరు, ఆనాడు విపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట తీరును చాలామంది అది ఆకర్షించారు. ఆ మాట తీరుతో కేసీఆర్ను ఈయన తప్ప ఎవరిట్లా మాట్లాడలేరు అనే ఒక బలమైన అభిప్రాయాన్ని, భావన కలిగించగలిగింది. రాష్ట్రాన్ని ఎప్పలపాలు చేస్తున్నారని, విధ్వంసం అయిపోతున్నదని, ఆ కుటుంబం ఉన్నదని, ఇట్లా 3-4 రకాల అంశాలు బాగా ప్రజల్లోకి వెళ్ళినాయి. ఈ 2.5 ఏళ్ల కాలంలో, మరి ఆ రోజు అన్ని మాటలు మాట్లాడినప్పుడు ఈ 2.5 ఏళ్ల కాలంలో జరిగింది కేసీఆర్ పాలన కంటే భిన్నంగా ఏమీ లేకపోగా కొన్ని మరి కిందికి పడిపోయినాయి పరిపాలనకు సంబంధించిన విషయాలు. లేదా అంచనాను, ప్రజలకు ఇచ్చిన అంచనాను కాంగ్రెస్ పార్టీ అందుకోలేకపోయింది. అందుకే కేసీఆర్ ఉపన్యాసం ప్రారంభించి మొదలుకొని ఆయన ఉపన్యాసం ముగిసేంత వరకు సభలో ఈలలు, కేరింతలు, సీఎం అనే నినాదాలు. అది నిజంగానే మామూలు సభలో అయితే కనుక ఉండేవి వేరు. ఆయన ప్రజలతో కమ్యూనికేషన్, ఇద్దరు అంటే పరస్పర కమ్యూనికేషన్ కొనసాగింది. సభికులతో ఆయన మాట్లాడము, ప్రశ్నించడము, అక్కడి నుంచి సమాధానం తీసుకోవడం, ఇవి నిన్న సభలో కనపడిన ప్రత్యేక అంశాలు. బహుశా ఇంతకుముందు కేసీఆర్ సభలలో గడిచిన 10 ఏళ్లలో ఈ తరహా తక్కువ ఉన్నది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇలాంటివి కనబడినాయి అక్కడక్కడ. కానీ ఈసారి మాత్రం ఆయన, అంటే కేసీఆర్ పరిపాలనకు ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు అవతలి పక్కన తెలంగాణకు నష్టం చేస్తున్నవారు, తెలంగాణ ఆకాంక్షలు కష్టం కలిగిస్తున్నవారు అని ఒక వ్యక్తి అక్కడ కనబడుతూ ఉండాలి. అప్పుడు కేసీఆర్ మాటకు, ఆయన వేసే పంచులకు రెస్పాన్స్ విపరీతంగా కనబడుతుంది. ఇవాళ కాంగ్రెస్ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ స్థానంలో పెట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఏమని? తెలంగాణ ప్రయోజనాలు ఏమైపోయినాయి, ఈ 2.5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఎటువైపు నుంచి ఎటువైపుకి వచ్చింది, ఈ విషయాలు ఆయన సోదాహరణంగా చెప్పుకుంటూ రావడం వలన, అంటే వారు చెప్పిన మాటలు, హైడ్రా ఒక చర్చనీయాంశం, ఇవాళ కరెంటు ఒక చర్చనీయాంశం, తాగునీళ్ళు ఒక చర్చనీయాంశం, రైతు భరోసాకు రైతు బంధు, ఇవాళ రైతు భరోసా ఒక చర్చనీయాంశం, పెన్షన్లు ఒక చర్చనీయాంశం, కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా అమలు చేస్తున్న లేదా
ప్రజా అనుభవంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరు కూడా ఇవన్నీ గడిచిన 10 ఏళ్లతో పోల్చుకున్నప్పుడు ఎక్కడున్నాయి అనేది ఒక ప్రశ్న. ఈ ఎక్కడున్నాయి అనే దగ్గరనే ఇవి తమకు అందుబాటులో లేవు, లేదా అనుకున్న స్థాయిలో రావడం లేదు అనే భావన ప్రజల్లో ఉన్నది. ఆ ఉన్నదాన్ని కేసీఆర్ బలంగా పట్టుకొని వ్యక్తీకరించింది నిన్న. అందువలనే సభలో విపరీతమైన స్పందన కనబడింది. బహుశా ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ సభలలో ఎన్నడూ కనబడనంత ఉత్సాహము వచ్చింది, ఎన్నడూ కనబడనంతగా జనం ఈ మధ్యకాలంలో కనబడింది. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేసినా అది అధికార కార్యక్రమంగా ఉంటుంది. ఇవాళ విపక్షంలో బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి సహజంగానే ప్రశ్నించే వారి పట్ల ప్రజల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది, వారి పక్షాన ఉండాలని అనుకుంటారు. కేసీఆర్ విషయంలో కూడా అదే ఇవాళ కనబడుతున్నది. అంటే కొన్నిటికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్, ఆ బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ తప్ప ఇంకెవరు చేయలేరు అనే ఒక భావన ప్రజల్లో ఉన్నది. ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ అవి చేయలేకపోయింది, కేసీఆర్ మాత్రమే చేయగలరు అనే ఒక భావన వచ్చింది. రెండోది, అప్పులు అన్నప్పుడు నిజంగానే అప్పులైన మాట వాస్తవమే. అప్పులకు ఈ ప్రభుత్వం మిత్తిలు కడుతున్న మాట వాస్తవమే, కాదనేది లేదు. కానీ ఈ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తున్నది అంటే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తున్నది అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ప్రజలు అప్పుల గురించి ఆ రోజు పట్టించుకోలేదు, ఇవాళ పట్టించుకోవడం లేదు. అప్పుల గురించి కాదు, ఇచ్చిన హామీని ఏ మేరకు అమలు చేస్తున్నది చాలా ప్రధానమైన విషయం. ఇక్కడ టీఆర్ఎస్ ఆ మేరకు కేసీఆర్ దాన్ని అందుకోగలిగి ప్రజల్లో ఒక చర్చను చేయగలిగింది. మరి కేసీఆర్ ఈ 2.5 ఏళ్ల తర్వాత ఇవాళ వచ్చారు కదా, మరి రేపటి నుంచి ఎట్లుండబోతున్నది, రాబోయే రోజుల్లో ఆయన వ్యవహార శైలి ఎట్లుండబోతున్నది, క్షేత్రస్థాయిలోకి వస్తారా, ప్రజల్లో ఉంటూ నిత్యం ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటారా, ప్రభుత్వాన్ని ఇట్లా ఎక్కడిక్కడ నిలేస్తూ ఉంటారా, ఇవి ప్రజల్లో వస్తున్న ప్రశ్నలు. బహుశా ఈ ప్రశ్నలకు సమాధానం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో, రాబోయే రోజులు ఎట్లా స్పందిస్తారో కాలమే నిర్ణయిస్తుంది. అది ఒకటి మాత్రం అర్థమవుతున్నది, కేసీఆర్ తాను ఆరోగ్యంగా ఉన్నానని ప్రజలకు చెప్పడం, తాను రాబోయే రోజుల్లో ఇక ప్రజాక్షేత్రంలో ఉంటాననే ఒక సందేశాన్ని అన్యాపదేశంగా ఇవ్వడం, కొన్ని నేరుగానే కొన్ని చెప్పడం, వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ఏనని ప్రజలకు చెప్పించడము సభికుల చేత నుంచి, ఇవన్నీ కూడా కేసీఆర్ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, కేసీఆర్ ఎట్లా ఆలోచిస్తున్నారు, కేసీఆర్ ఏ విషయాలను పరిశీలిస్తున్నారు, ఇవి కూడా ఆయన చెప్పడం. ఇవి కనబడుతున్న విషయాలు నిన్నటి సభలో జరిగినాయి. మరొక విషయం కూడా ఈ సభలో ఈ 2-3 రోజుల కింద నుంచి తెలంగాణలో వ్యక్తమవుతున్న అభిప్రాయము, కర్ణాటకకు సంబంధించిన ఎంపీ పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆయన కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి అవి తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచేవి. ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకులు సమర్థించుకున్నారు, వాళ్ళ పార్టీ కాబట్టి సమర్థించుకున్నట్లున్నది వాళ్ళు. కానీ ప్రతి తెలంగాణ పౌరుడు అది వారిని బాధ గురి చేసినాయి. అంటే ఆయన పోలికట్టున్నది. వాటి గురించి ఆయన సభలో కేసీఆర్ ఎక్కడ ప్రస్తావించలేదు. ఎందుకు అంటే బహుశా ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించి వారికి అంత జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొని రావడము, ఆ డిస్కషన్ను మళ్ళీ ఒకసారి చేయడం బహుశా ఆయన పట్టించుకోలేదు. రెండోది, ఆ ప్రాధాన్యత ఇవ్వడం వలన బీజేపీ మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశం అవుతుంది. సరిగ్గా మనకు 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఆ రోజున్న రాష్ట్ర అధ్యక్షుల గురించి ఆయన సీరియస్ కామెంట్లు చేయడం, అప్పుడు విపరీతమైన చర్చ బీజేపీ పైనే జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గురించి అంత పట్టించుకోలేదు, ఆయన దాన్ని ఇగ్నోర్ చేసినట్టు కనబడిండు. బీజేపీ ఆటోమేటిక్గా బీజేపీ ఒక ప్రధాన విపక్షంగా ఇక్కడ ఎమర్జ్ అవుతూ ఉన్నదని ఒక వాతావరణం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఆ విధంగా బహుశా ఆయన అట్లా మాట్లాడదలుచుకున్నట్టున్నది, ఆ స్పేస్ కూడా ఇవ్వదలుచుకోలేదు కావచ్చు. బీజేపీ గురించి ఏం మాట్లాడలేదు. కాంగ్రెస్ గురించి మాట్లాడినా కూడా ఒకరు ఇద్దరు నాయకుల గురించి అది కూడా వారి పేరు తీయకుండా అన్యాపదేశంగానే మాట్లాడమనేది కేసీఆర్. అంటే కేసీఆర్ చెప్పడం వల్ల బీజేపీ పెరుగుతుందో, కేసీఆర్ చెప్పడం తగ్గుతుందో, ఆ ఉద్దేశం ఇక్కడ అది కాదు. కానీ ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడడం వలన గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేయడమే ఇక్కడ నేను చెప్పడం ప్రధాన ఉద్దేశం. ఇక్కడ అంతకుమించి మరొకటి కాదు. ఇక రేవంత్ రెడ్డి సభ విషయానికి వద్దాం. రేవంత్ రెడ్డి సభలో ఆయన ఎన్నికలకు ముందు 23 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ ధోరణితో మాట్లాడుతున్నారో అధికారంలో ఉండి కూడా అదే మాట్లాడుతున్నారు. మనం కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో గత పాలకుల గురించి మాట్లాడేది. అట్లా మాట్లాడినప్పుడు ప్రజలు అనుకున్నారు, వాళ్ళు ఏదో అయింది పోయింది కదా, మీరు ఏ చేయండి, మీరు ఎందుకు పదే వాళ్ళ గురించి మాట్లాడమని కేసీఆర్ కూడా ఈ ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఈ ప్రశ్న వేసింది కూడా రేవంత్ రెడ్డి ఆనాడు విపక్ష నేతగా ఉన్నప్పుడు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి,
ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ గతే 2.5 ఏళ్ళుగా కేసీఆర్ గురించే మాట్లాడడం, ఆయనను అదే దూరంలో దూషణ చేయడం అనేది, లేదా కొంత కఠినమైన వ్యాఖ్యలు చేయడం, పరుషమైన మాటలు మాట్లాడడం అది సరైంది కాదు. దీంతో పాటుగా చట్టము న్యాయము ఉన్నాయి కాబట్టి వదిలేస్తున్నాం, కానీ లేకుంటే వారి విషయంలో అని ఆయన మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రిగా బహుశా ఆ పదజాలం ఆయన వాడకూడదు. అట్లా మరి కేసీఆర్ కూడా అన్నారు కదా, ఆయన నేను 1000 జన్మలెత్తినా సరే అని ఒక మాట అన్నారు. మరి కేసీఆర్ తనకూడదు, అది కేసీఆర్ తనకూడదు, ఈయన కూడా తనకూడదు. ఈయన మరీ ఎక్కువ అంటున్నారు. కేసీఆర్ అన్న ఆయన కొన్ని 4-5 పదాలు ఉన్నాయి, అవి అకాడమిక్ లాంగ్వేజ్ లాగానే అనిపిస్తాయి, లేదా పాండిత్యం తెలిసిన వారు చేసే దూషణలాగానో చిట్టలాగానో అనపడతాయి, కానీ అవి కూడా అనుకుంటే మంచిది. నిన్న ఆయన కూడా ఒక మాట అన్నారు. బహుశా ఆయన సభలో ఊపు దేవడానికి మాట్లాడినా లేదా ఏ ఉద్దేశమైనా కావచ్చు, కానీ ఆ పదజాలం పదప్రయోగం సరైంది కాదు. రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అట్లా మాట్లాడడం కూడా సమంజసమైంది కాదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడినా సరే గత పరిపాలన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆయనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ హామీని ఎట్లా అమలు చేస్తున్నారు, రాబోయే రోజులు ఏం చేయబోతారో, ఇప్పుడు చేస్తున్న దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేయబోతున్నారో వాటిపైన దృష్టి పెడితే ఆయనకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల అనుభవంలో ఉన్నదే ప్రతి ఒక్కటి కూడా. ఈ పరిపాలన, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏమిటి, ఇవన్నీ కూడా ప్రజల అనుభవంలో ఉన్నాయి. కాబట్టి ప్రజల అనుభవానికి దూరంగా మాట్లాడకూడదు, ప్రజల ఆలోచనకు భిన్నంగా వ్యవహరించకూడదు. ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని, లేకుంటే పేరు మార్చుకుంటాం, విపక్ష స్థాయి కూడా బీఆర్ఎస్కు ఉండదు, అంటే ప్రతిపక్ష స్థానం కూడా ఉండదు సభలో అని మాట్లాడడం, ఇవన్నీ ఒక ఊపు తెచ్చే విధంగా, సభలో ఉన్న వారికి కేరింతలు కొట్టించే విధంగా ఉండొచ్చునేమో, కానీ వాస్తవాలకు అవి దూరంగా ఉంటాయి. నిజంగానే ఈ 6 గ్యారెంట్లు అమలు చేసి ఉంటే కనుక ఆ పరిస్థితి వచ్చేది కావచ్చు. ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏ మేరకు పనిచేస్తారు, ఎంత మేరకు ప్రజాభిమానం చూరగుంటారు అన్న దానిపైనే టీఆర్ఎస్ సీట్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంత దూషణ చేసినాము, ఎంత ఎఫెక్టివ్గా మాట్లాడిన దానికంటే కూడా ఎట్లా పనిచేస్తున్నాం అనేది చాలా ప్రధానమైంది రేవంత్ రెడ్డి సభలో. ఈయన సభ విషయంలో కూడా మరి ఈయన ఇట్లా మాట్లాడకుంటే బాగుండేది కదా, ఇదేమి మాటలు, ఇట్లా మాట్లాడొద్దు కదా అనే సూచన కూడా చాలామందిని చూస్తున్నది. బహుశా ఈ విషయాన్ని ఆయన గుర్తిస్తారేమో చూడాలి. ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించవలసింది, 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సంచలనం. ఆయన ఏం మాట్లాడినా, ఆయన గురించి ఏ వీడియో పోస్ట్ అయినా, అది యూట్యూబ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, లక్షల సంఖ్యలో ప్రజలు చూసేవారు. నిన్నటి సభను కేసీఆర్ చూసిన వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉన్నది, రేవంత్ రెడ్డి చూసిన వాళ్ళ సంఖ్య దానికి చాలా చాలా తక్కువ ఉన్నది. ఇది మనం గమనించాల్సింది. అంటే ప్రజల ఆలోచన ఎటువైపు ఉన్నది, ప్రజలు ఎటు ఆలోచన చేస్తున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది కూడా గమనించాలి. సహజంగానే అధికారంలో ఉండే వారి పట్ల తక్కువ ఉంటుంది, ప్రశ్నించే వారి పట్లనే ప్రజల ఆసక్తి ఎక్కువ ఉంటుంది అనే అంశం కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. అన్నింటికంటే కేసీఆర్ వల్ల బయటకు వచ్చి ఉన్నారు కాబట్టి రేపటి నుంచి ఆయన ఆచరణ ఎట్లా ఉండబోతున్నది ఒక అంశం, అది ఆ బీఆర్ఎస్ సంబంధించింది. రెండవది ప్రభుత్వ పరంగా వీరిచ్చిన హామీల అమలు ఎట్లా ఉండబోతున్నది అనేది, ఈ 2 సభలు రాబోయే రోజుల్లో ప్రజలకిచ్చే, ప్రజలు వీరి గురించి ఆలోచించేందుకోసమై వీరి ఆచరణే ప్రధానంగా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ.